ఇంకా ఒక్క క్వశ్చన్ నేను మర్చిపోయాను. నేను ఎప్పుడు ఈవెన్ సెట్లో నేను అడగాలని ఉంది. ఒక షార్ట్ తర్వాత డైరెక్టర్ వావ్ సూపర్ సార్ ఎక్స్ట్రాడనరీ చెప్తారు. ర్యాండీ సార్ అయితే సార్ మార్వెలస్ అమేజింగ్, మీరు మాత్రం అవునా ఒకటి చేద్దాం. ఎందుకండి ఎందుకు నేను నాకు తెలియాలి. నేనైతే అమేజింగ్ అమేజింగ్ అని ఇంకా ఒకటి చేద్దాం. అవునా బాగుంది చెప్పారు కదా, చాలా అన్ని క్లాప్స్ అన్ని కొట్టారు, ఎందుకు ఓకే సరే. వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్? అంటే అదే చాలా మంది అడుగుతారు, వై do I get into that thing of retakes and బాగుంది కదా. It's not about giving a retake, it's just that my only thought is డైరెక్టర్ గారు నాకు చెప్పినప్పుడు ఎమోషన్ అది కన్వే అయింది ఆ షార్ట్లో. కన్వే అయితే కెన్ వీ ట్రై ఫర్ అనదర్ బెటర్ వన్, దేర్ ఇస్ అనదర్ వే టు డూ ఇట్. సో ఐ లైక్ టు కంపేర్ ఇట్ 2-3 టేక్స్ తర్వాత ఓకే ఈ ఫస్ట్ టేకే బాగుంది, దీనికి ఓకే లేదా ఇది బాగుంది. ఇట్స్ జస్ట్ అనదర్ థింగ్ విచ్ ఐ థింక్ దట్ మీన్స్ యూర్ సో హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. It's not hard on myself, it's just that my only worry is whether the emotion is coming out. డైరెక్టర్ చెప్పింది ఉందా, అది ఆడియన్స్కి కమ్యూనికేట్ అవుతుందా, అదొకటే. ఇప్పుడు నేను ఇంకా బెటర్గా చేయొచ్చు, నేను ఇలా చేస్తాను, నేను అది లేదు నా మైండ్లో. ఇట్స్ జస్ట్ దట్ ఇప్పుడు ఆయన ఒక ఎమోషన్ చెప్తే అది ఉందా ఫస్ట్, దట్ ఈస్ మై డౌట్. దట్స్ వెన్ ఎవ్రీబడి విల్ సే ఓకే సో విల్ ట్రై అనదర్ వన్, లేదు ఫస్ట్ డే వర్క్. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు డిస్కస్. వన్స్ సినిమా వెళ్ళిపోయినాక మన చేతిలో ఉండదు అది. Correct. అది ఆడియన్స్ చూసేస్తారు. I guess also one more thing that he probably feels, I don't know, I could be wrong, I can't assume, but what he probably feels is that unless you don't give it your best, unless you don't give it your all, you just won't get satisfied. Like there's always a little remnant. I don't know. I think by the third take itself is his best. I don't know what he's talking about, but anyways. అంటే నాకు ఎప్పుడు కాన్స్టెంట్లీ ఐఎమ్ నెవర్ సాటిస్ఫైడ్. అది ఏమన్నా ఫైనల్గా చేసి ఓకే బాగానే వచ్చింది కదా. ఫస్ట్ డైరెక్టర్ ఎప్పుడు రష్ చూసినప్పుడు కానీ, సో మై బేసిక్ క్వశ్చన్ టు మీరు కథ రాసినప్పుడు అనుకుంది ఉంది కదా, ఆ ఫీలింగ్ వచ్చింది కదా, మీరు ఇంటర్వ్యూలు రాసుకున్నప్పుడు మీరు అనుకున్నారు అది ఉంది కదా స్క్రీన్ మీద. సో దట్స్ వాట్ ఐ కీప్ చెకింగ్ ఆల్ ద టైమ్. అందుకే ఐ థింక్ ఒక్కొక్క సినిమాకి ఇంత మార్పులు ఉంది, ఇంత డిఫరెంట్ ద వే యూ పోర్ట్రే ఎవ్రీ క్యారెక్టర్. తప్పకుండా మీరు ఏం అడుగుతున్నారు నాకు అర్థమవుతుందండి. నేను గ్యారంటీ చేస్తాను. ఎప్పుడు నా దగ్గర కథ ఒక మెటీరియల్ నేను రెడీ అయిన తర్వాత